హాయ్ హలో వీసా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చా. సో ఆ మూవీ ఏదో కాదు, జననాయకుడు. గౌరవనీయ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి హీరోగా నటించిన సినిమా జననాయకుడు. సో తమిళనాడు ఎలక్షన్లకు ముందు రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది. అప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు అడ్డుకోవడం వల్ల, ఇంకేదైనా రాజకీయ కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ని అడ్డుకోవడం జరిగింది. అంటే అప్పుడు రిలీజ్ అవ్వాల్సిన సినిమా రిలీజ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు తమిళనాడు సీఎంగా తమిళనాడు యొక్క ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత విజయ్ దళపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సినిమా ఇప్పుడు రిలీజ్కి నోచుకుంది. ఇవాళ ఉదయమే ఈ సినిమా జననాయకుడు అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఏపీ, తెలంగాణలో, అటు తమిళనాడులో నిన్ననే అంటే జూలై 22వ తేదీనే ప్రీమియర్ షోస్ పడడం జరిగింది. సో ఆల్మోస్ట్ ప్రీమియర్ షోస్ అంటే ఏముంది, ఫ్యాన్స్ ఎక్కువగా వెళ్తారు. సో వెళ్ళిన అభిమానులందరూ కూడా సినిమా అద్భుతం, ఓహో ఆహా విజయ్ కుమ్మేశాడు, అద్భుతమైన పర్ఫార్మెన్స్. సో దేశంలోనే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ సినిమా రిలీజ్ అవ్వటం, ఒక సినిమా రావటం అనేది ఇదే ప్రప్రథమ ఉంటూ చాలామంది ఈ సినిమా గురించి వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకు తెలిసి నేను కూడా ఎప్పుడు వినలేదు ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి సినిమా థియేటర్స్లో రిలీజ్ అవ్వటం. సో ఈ సినిమా తమిళనాడు ఎలక్షన్స్కి ముందు రిలీజ్ అవ్వకపోవటం, సో విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత సినిమా రిలీజ్ అవ్వటం వల్ల ఈ అరుదైన రికార్డు క్రియేట్ అయింది. ఎందుకంటే సీఎం కాకముందే రిలీజ్ అవ్వాల్సిన సినిమా, విజయ్ దళపతి సీఎం అయిన తర్వాత షూట్ జరిగిన సినిమా కాదు. బట్ రిలీజ్ అయిన సినిమాగా అయితే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సినిమా రిలీజ్ అవ్వటం నేను నా జీవిత చరిత్రలో చూడడం, అంటే మనకున్నటువంటి అనుభవంలో చూడడం ఇదే మొదటిసారి. అంతకంటే ముందు ఏమైనా జరిగాయో లేదో చూడాలి. సరే, ఈ సందర్భంగా జననాయకుడి సినిమా ఎలా ఉంది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే హెచ్ వినోద్ ఈ సినిమాని డైరెక్షన్ చేయడం జరిగింది. అలాగే కేవిఎన్ ప్రొడక్షన్లో ఈ సినిమా రావడం జరిగింది, కేవిఎన్ నిర్మాతగా. అలాగే ఈ సినిమాకి కథా రచయిత వచ్చేసి అనిల్ రావిపూడి, మన తెలుగు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఈ సినిమా ఏంటి, ఎలా ఉంది అన్న విషయం మనం మాట్లాడుకుందాం. సో ఈ సినిమా కథ అనిల్ రావిపూడి అనుకున్నాం కదా, ఏంటి అనిల్ రావిపూడి కథలు కూడా రాస్తూ ఉంటాడా, డైరెక్షన్ కదా చేస్తాడు, ఆయన కథలు ఆయనే రాసుకొని ఆయనే డైరెక్షన్ చేస్తుంటారు కదా, వేరే సినిమాలకి కథలు కూడా రాస్తుంటాడనే డౌట్ మీకు రావచ్చు. చాలామందికి తెలిసే ఉంటుంది ఈ విషయం. అనిల్ రావిపూడి రాసి డైరెక్షన్ చేసినటువంటి సినిమా రిలీజ్ అయ్యి అద్భుతంగా ఆడి మంచి హిట్ కొట్టినటువంటి సినిమా మన నటసింహ బాలకృష్ణ నటించినటువంటి సినిమా భగవంత్ కేసరి. మనందరికీ తెలుసు భగవంతుడి సినిమా కేసరి ఎంత పెద్ద హిట్ అయిందో, తెలుగులో ఎంత అద్భుతంగా ఆడిందో మనందరికీ తెలుసు. సో ఈ భగవంత్ సినిమా స్టోరీనే మళ్ళీ జననాయకుడు అనే పేరు పెట్టి తమిళ్లో రీమేక్ చేయడం జరిగింది. ఇదే సినిమాని ఇప్పుడు తమిళ్లో జననాయకుడు అని రిలీజ్ చేశారు, తెలుగులో జననాయకుడు అని డబ్బింగ్ వర్షన్లో రిలీజ్ చేయడం జరిగింది. అది ఈ సినిమా స్టోరీ. సో ఈ సినిమా స్టోరీ లైన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భగవంత్ కేసరి సినిమా చూసినట్లయితే అదే స్టోరీ లైన్నే ఈ జననాయకుడు సినిమా కూడా. మరి యాజ్ ఇట్ ఈస్గా భగవంత్ కేసరి సినిమాని ఉన్నట్టుగానే తమిళ్లో రీమేక్ చేశారు, ఏమైనా మార్పులు చేర్పులు చేశారా అన్న విషయాలు మనం ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే, ఆల్రెడీ నిన్న అనిల్ రావిపూడి మీడియాకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి చెప్పింది ఏంటంటే, నేను రాసిన సినిమాని భగవంత్ కేసరి సినిమా ఏదైతే ఉందో నేను రాసి తీసినటువంటి సినిమా, ఆ సినిమా మెయిన్ లైన్ అయితే తీసుకున్నారు, కానీ దాదాపు 90% 80% సినిమాని అంతా వాళ్ళు ఓన్గా మార్చుకొని కొత్త సీన్స్ని యాడ్ చేసుకొని ఒక 90-80% సినిమాని కొత్తగా వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేశారు అని అనిల్ రావిపూడి చెప్పడం జరిగింది. మరి ఇవాళ ఉదయమే నేను ఈ సినిమా చూశాను. ఎంతవరకు ఈ సినిమా భగవంత్ కేసరి సినిమా స్టోరీని వాడుకున్నారు, ఎంతవరకు ఈ సినిమాలో కొత్త స్టోరీని యాడ్ చేశారు, కొత్త సీన్స్ని యాడ్ చేశారు, అసలు భగవంత్ కేసరి సినిమా మనకి చాలా బాగా నచ్చింది కదా, అదే తరహాలో ఈ సినిమా కూడా నచ్చుతుందా, అసలు ఎలా ఉంది, భగవంత్ కేసరి సినిమాకి మించి ఉందా, ఆ రేంజ్కి తగ్గి ఉందా ఏంటి అన్నది మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. సో భగవంత్ కేసరి సినిమా అందరూ చూశారు. భగవంత్ కేసరి సినిమాలో మన బాలయ్య సినిమాలు అంటేనే ఒక పవర్ఫుల్ ఎమోషనల్ డైలాగులు ఉంటాయి, రచ్చరచ్చు ఉంటుంది. బాలయ్య అంటేనే ఒక రేంజ్ హైప్, అది ఒక ర్యాపో ఉంటుంది అనమాట. డైలాగులు చెప్పడంలో కావచ్చు, ఒక మాస్ సీన్స్ని కానీ ఏమంటారు, ఒక టెరిఫిక్ సీన్స్ని క్రియేట్ చేయడంలో కానీ ఒక రేంజ్ ఉంటుంది. సరే, అది భగవంత్ కేసరి సినిమా మనకు తెలుసు కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఇక జననాయకుడు సినిమాకి వస్తే ఎంతవరకు సేమ్ కథను రిపీట్ చేశారు అంటే, ఒక 40-50% మనకి భగవంత్ కేసరి సినిమా కనిపిస్తుంది.
ఒక 50% కొంచెం వేరేలా అనిపిస్తుంది. లైన్ మాత్రం అదే, కానీ కొన్ని సీన్స్ మాత్రమే మారాయి. మొత్తం కథ స్టార్ట్ అవటం ఎండ్ అవటం మాత్రం సేమ్ కాన్సెప్ట్, సేమ్ థీమ్. కానీ మధ్యలో సీన్స్ క్రియేట్ చేయటంలో కానీ, సీన్స్ తీసే పద్ధతిలో కానీ, డైరెక్షన్లో కానీ, క్యారెక్టర్స్లో కానీ కొన్ని మార్పులు అనేవి జరిగాయి. మెయిన్గా ఈ సినిమాలో మార్పులు ఎక్కడ జరిగాయంటే, విలన్ ఎపిసోడ్ కంప్లీట్గా స్టార్టింగ్ టు ఎండింగ్ విలన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ విలన్ ఎపిసోడ్ మాత్రమే మార్చారు. అలా విలన్ ఎపిసోడ్ సీన్స్ మాత్రమే మార్చారు. ఇక సో బాలయ్యని భగవంత్ కేసులో చిచ్చా చిచ్చా అని తిరిగే శ్రీలీల క్యారెక్టర్, తర్వాత ఆ శ్రీలీల క్యారెక్టర్తో ఉండే బాలకృష్ణ సన్నివేశాలు, సో ఇవన్నీ ఈ క్యారెక్టర్ చేసిన మనకి కాజల్ అగర్వాల్ భగవంత్ కేసరిలో చేసినటువంటి క్యారెక్టర్ ఇక్కడ పూజా హెగ్డే చేసింది. సో ఆ క్యారెక్టర్ కానీ ఇవన్నీ కానీ భగవంత్ కేసరిలో ఎలా ఉంటాయో ఈ జననాయకుడు సినిమాలో కూడా ఈ ఎపిసోడ్ అంతా ఏం మార్చలేదు, అలాగే ఉన్నాయి. కొన్ని సీన్స్ యాస్టీస్గా ఉన్నాయి, కొన్ని డైలాగులు కూడా యాస్టీస్ ఉన్నాయి. భగవంత్ కేసరి సినిమాలో మనం చూసిన డైలాగులే యాస్టీస్గా జననాయకుడు సినిమాలో కూడా కొన్ని సీన్స్లో ఉంటాయి. సో అదనమాట విషయం. ఇక ఓవరాల్గా ఈ సినిమా ఎలా అనిపించింది అన్న విషయానికి వస్తే, తమిళ ప్రేక్షకులకు కానీ, మన విజయ్ తలపతి అభిమానులకు కానీ చాలా అంటే చాలా హై ఇస్తుంది ఈ సినిమా. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎస్పెషలీ విలన్ ఎపిసోడ్ ఏదైతే మార్చారో అది చాలా బాగుంది, చాలా అద్భుతంగా చేశారు. ఏదైతే విలన్ ఎపిసోడ్ కొత్తగా చేశారో విలన్ని ఒక రేంజ్లో చూపించారు. ఇందులో బాబీ డియోల్ విలన్ క్యారెక్టర్లో చేయడం జరిగింది. సో బాబీ డియోల్ని అయితే చాలా అద్భుతంగా చూపించారు. తన ఆవేశపూరితమైనటువంటి యాక్టింగ్ కావచ్చు, తన బాడీ బిల్డింగ్ కావచ్చు, ఒక విలన్ని మన రాజమౌళి సినిమాల్లో ఎంత క్రేజీగా, ఎంత గ్రేట్గా, ఎంత టెరిఫిక్గా చూపిస్తారో ఈ సినిమాలో బాబీ డియోల్ని చాలా టెరిఫిక్గా చూపించాడు. సో ఆ విలన్ క్యారెక్టర్ని అంత బాగా తీర్చిదిద్దారు. ఆ విలన్ ఎపిసోడ్నే పూర్తిగా కంప్లీట్గా మార్చి రాశారు అనమాట. కాబట్టి ఆ ఎపిసోడ్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా అద్భుతంగా మనకి హై ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి, కొత్తగా క్రియేట్ చేసిన సీన్స్ ఈ సినిమాలో. ఇక క్లైమాక్స్ ఫైట్ బాబీ డియోల్తో మన విజయ్ తలపతి ఫైట్ సీన్ ఉంటుంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా, కొత్తగా, చాలా టెక్నికల్గా, చాలా వాల్యూస్తో ఉంది ఆ క్లైమాక్స్ ఫైట్ అనేది. ఆ విధంగా విజయ్ అభిమానులకి, తమిళ ప్రేక్షకులకి ఈ సినిమా చాలా కొత్తగా, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక భగవంత్ కేసరి సినిమా చూసిన బాలయ్య అభిమానులకు కావచ్చు, తెలుగు ప్రేక్షకులకు కావచ్చు, ఓకే బాగుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే మన బాలకృష్ణ డైలాగులు, ఆ పవర్ఫుల్ డైలాగులు చూసిన తర్వాత మనకి విజయ్ డైలాగులు విన్నప్పుడు కొంచెం బాలకృష్ణ రేంజే వేరున్నట్టుగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగులు ఎలా ఉంటాయి, బాలకృష్ణ వాయిస్లో బేస్ కానీ అదంతా అలా ఉంటుంది. సో అది మినహాయిస్తే ఈ సినిమా అయితే చాలా బాగుంది. ఇక పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ కానీ, మమతా బైజు భగవంత్ కేసరిలో శ్రీలీల చేసినటువంటి క్యారెక్టర్ ఈ సినిమాలో మమతా బైజు చేయడం జరిగింది. మమతా బైజు కానీ, పూజా హెగ్డే కానీ చాలా అద్భుతమైన నటన ఈ సినిమాలో కనబడుతుండ జరిగింది. అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఒక మెయిన్ లీడ్ నెగిటివ్ రోల్ ప్లే చేయడం జరిగింది. సో విలన్కి ఎవరైతే విలన్ ఉంటారో ఆ విలన్కి ఒక సపోర్టింగ్ నెగిటివ్ రోల్ మన ప్రకాష్ రాజ్ క్యారెక్టర్. సో ప్రకాష్ రాజ్ కూడా చాలా అద్భుతంగా, తెలిసిందేగా ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ నుంచి, యాక్టింగ్ ఆయన చేంజ్ చేస్తాడు. సో ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా జననాయకుడు సినిమా మనం మళ్ళీ తెలుగు ప్రేక్షకులు చూడాలి అంటే దేనికోసం చూడొచ్చు? ఆల్రెడీ భగవంత్ కేసరి చూసాం కదా, చూసిన సినిమానే మళ్ళీ చూడాలన్నా అని అనుకునే వాళ్ళకి ఈ సినిమాలో ఒక 50% కొత్త ఎపిసోడ్ అయితే ఉంది. అదే విలన్తో జరిగేటువంటి ఫైట్ సీన్స్ కావచ్చు, విలన్తో జరిగేటువంటి ఎపిసోడ్ కావచ్చు, అదంతా కొత్తగా రీక్రియేట్ చేశారు. అవన్నీ చాలా బాగుంటాయి ఎంజాయ్ చేయడానికి సినిమా. కాబట్టి మళ్ళీ తెలుగులో ఈ సినిమా చూడడానికి అదొక మనం అవకాశంగా, అదొక పాయింట్, రీజన్గా చెప్పుకోవచ్చు. ఎందుకు చూడాలి అని అడిగే వాళ్ళకి ఆ విలన్ ఎపిసోడ్ అంతా చేంజ్ ఉంది కాబట్టి ఆ పాయింట్ కోసం మనం మళ్ళీ ఈ సినిమాని చూడొచ్చు. ఇక విజయ్ దళపతి ఈ సినిమాని రీక్రియేట్ చేయడానికి గల రీజన్ ఏంటనేది అనిల్ రావిపూడి మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని కూడా మనకి రివీల్ చేయడం జరిగింది. సో విజయ్ దళపతి గారు భగవంత్ కేసరి సినిమా చూసి ఆ సినిమా ఆయనకి ఎంతో నచ్చి, ఎస్పెషలీ భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల క్యారెక్టరు, బాలకృష్ణ గారి క్యారెక్టర్, ఒక చిచ్చా క్యారెక్టర్లో ఒక అమ్మాయిని పెంచే విధానం కావచ్చు, ధైర్య సాహసాలతో ఒక అమ్మాయి ఎలా ఉండాలి అనేటువంటి ఒక పెంపకాన్ని చూపించేటువంటి విధానం కావచ్చు, ఆ విషయాలు, ఆ ఎపిసోడు మన విజయ్ దళపతి గారికి చాలా బాగా నచ్చిందంట.
అందుకనే ఎస్పెషలీ ఏమంటారు భగవంత్ కేసరి ఆ చిచ్చా క్యారెక్టర్, ఆ కూతురు క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ 2 క్యారెక్టర్తో ఉన్నటువంటి ఎపిసోడ్ని ఏమాత్రం చేంజ్ చేయలేదు. ఆ ఎపిసోడ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఆ ఎపిసోడ్ని అలాగే ఉంచుతూ విలన్ ఎపిసోడ్ని మాత్రమే చేంజెస్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. సో విజయ్ దళపతి గారు ఈ సినిమాని రీమేక్ చేయడానికి గల కారణం ఇదనమాట. ఏదేమైనా ఈ సినిమా ఇప్పటివరకు అయితే జనాల్ని బాగానే ఆకట్టుకుంటుంది. ఇక మనం అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి మనం ఎన్ని పాయింట్స్ ఇవ్వచ్చు అన్న విషయానికి వస్తే మనం అవుట్ ఆఫ్ 5 ఈ సినిమాకి 3 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు. ఇది జననాయకుడు సినిమా గురించి రివ్యూ. మరొక సినిమా రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.